మన భాష మన యాస అంటూ స్థానికతకు పట్టం కడుతూ జనరంజకమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం జనాదరణను పొందుతుంది. ఇప్పటికీ శ్రోతల హృదయాల్లో తన స్థానం చెక్కు చెదరలేదని నిరూపించుకుంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో కరోనా కట్టడికి చైతన్యం తీసుకొచ్చింది. వ్యాధి పట్ల అవగాహన కల్పించి ప్రజలకు సూచనలు చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 1986 అక్టోబర్ 12న AM పద్ధతిన ప్రసారాలను ప్రారంభించిన ఈ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం దేశంలోనే 3వ స్థానిక కేంద్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి స్థానిక కేంద్రం. అయితే AM స్థాయి నుంచి FM స్థాయికి ఎదిగిన ఈ కేంద్రం మొబైల్ యాప్లోనూ స్థానం దక్కించుకుంది. దీంతో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని ఆకాశవాణి కేంద్ర ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినే వెసులుబాటు కలిగింది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం 1986 అక్టోబర్ 12వ తేదీ నుంచి ప్రసారాలను ప్రారంభించింది. మొదట 1 కిలోవాట్ సామర్థ్యంతో ఈ ప్రసారాలను ప్రారంభించిన కేంద్రం దేశం మొత్తంలోనే తొలి స్థానిక రేడియో కేంద్రం. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే మొదటి స్థానిక రేడియో కేంద్రం కూడా. 1986 నుండి తన ప్రసారాలతో ఆదిలాబాద్ ప్రాంత ప్రజలను అలరిస్తూ వచ్చిన ఈ కేంద్రం 15 ఆగస్టు 2015 నుండి 100.2 FMగా మారింది. అప్పటి నుండి ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ పూర్తిగా ఆదిలాబాద్ భాషా యాసల్లో వినోదాత్మకంగా విషయభరితంగా సాగుతూ అచ్చమైన తెలంగాణ రేడియో కేంద్రంగా ప్రజల మనస్సులకు చేరువై ముందుకు దూసుకెళ్తుంది. అయితే మొదట ఎంతో విశాలమైన ఉమ్మడి జిల్లా అంతటికీ మారుమూల ప్రాంతాలకు చేరలేని లోటు ఉండేది. కానీ మొబైల్ యాప్ ప్లాట్ఫామ్పై చోటు దక్కడంతో ఆదిలాబాద్ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా వినగలిగే వీలు కలిగింది. ఇప్పటి వరకు 3 కిలోవాట్ల శక్తితోనే FM ట్రాన్స్మిషన్ ద్వారా ప్రసారాలను సాగించిన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసార శక్తి ప్రస్తుతం పూర్తి స్థాయి అంటే 10 కిలోవాట్లకు పెరిగింది. 2024 జనవరి 26వ తేదీ నుండి 10 కిలోవాట్ల సామర్థ్యంతో ప్రసారాలను వినిపిస్తుంది. ఆదిలాబాద్ భాష, యాస, మాట, పలుకువళ్లకు పట్టం కట్టి ఇక్కాది సాంస్కృతిక ఇంకా భాషాపరమైన గొప్ప వైవిధ్యాన్ని ఒడిసి పట్టుకుని ఇక్కడ జీవితాలను, అవసరాలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ శ్రోతల మనసులకు దగ్గరవుతూ వస్తున్నది ఈ రేడియో కేంద్రం. కిలో హ్యాట్స్లో పోతుండే 100.2 మెగావాట్స్ ప్రోగ్రామ్ పోతుండేది. ఇప్పుడు మేము 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ వరకే ప్రోగ్రామ్ పోతుండేది. ఇప్పుడు దాదాపు 100 కిలోమీటర్స్. నా పేరు కె రామేశ్వర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆల్ ఇండియా రేడియో ఆదిలాబాద్. ఇక్కడ నేను 2015 నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ స్టేషన్ 12 అక్టోబర్ 1986లో ప్రారంభించారు. అప్పటి నుంచి AM ప్రసారాల నుంచి అంటే AM మీడియంలో ప్రసారాలు కొనసాగుతున్నాయి. అయితే మనకు రీసెంట్లీ 15 ఆగస్ట్ 2015 నుంచి మన FM 1 కిలోవాట్ FM ప్రసారాలు స్టార్ట్ అయినాయి. రీసెంట్లీ మనం గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోయి 3 కిలోవాట్ చేసినాం. తర్వాత 26 జనవరి 2024 నుంచి మనం 10 కిలోవాట్ ప్రసారాలు స్టార్ట్ చేసినాం. ఇప్పుడు దాదాపు మోర్ దెన్ 100 కిలోమీటర్ రీచ్ అయినాయి మన ప్రోగ్రామ్స్ మొత్తం. అంటే ఇటు ఆసిఫాబాదు, కెరామిరి, ఇటు నిర్మల్, ఇటు బోత్, ఇటు మన ఇచ్చోడ, ఈ మొత్తం ఏరియా మొత్తం అంటే 4 డిస్ట్రిక్ట్స్ కవర్ అవుతున్నాయి మన ప్రోగ్రామ్స్ మొత్తం. ఇప్పుడు మన మార్నింగ్ ఫిల్మ్ సాంగ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సింగిడి, ఈవినింగ్ హుషారు, మాట చెప్పుండ్రి పాట అయినట్టు ఇవన్నీ ఫిల్మ్ సాంగ్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకు న్యూస్ వస్తుంది. హైదరాబాద్, ఢిల్లీ, విజయవాడ ఈ సెక్షన్ నుంచి, ముంబై నుంచి కూడా న్యూస్ వస్తుంది. ఇవి కాకుండా మనకు ఇక్కడ ఎక్కువ ఫోక్ మ్యూజిక్ రికార్డ్ చేస్తున్నాం మనం. ఫోక్ మ్యూజిక్ అంటే వాళ్ళ ఫోక్ నెరేటివ్స్, ఫోక్ మ్యూజిక్ అంటే ఒగ్గు కథలు, చిందు యక్షగానం, బుర్ర కథలు అలాంటివి చాలా మట్టుకు రికార్డ్ చేస్తున్నాము. ఇవి ఫోక్ మ్యూజిక్ కాకుండా ఇంకా కిసాన్ ప్రోగ్రామ్స్ అంటే రైతులకు ఉపయోగపడేటట్టు, యూస్ఫుల్గా ఉండేటట్టు కిసాన్ అంటే ఇంటర్వ్యూస్, టాక్స్, ఇంకా ఫోరెన్ ప్రోగ్రామ్స్ అలాంటివి చాలా మట్టుకు చేస్తున్నాము. ఇంకా యూత్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. యువకుల కోసం అంటే యూత్ కోసం యూత్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. విమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్ని రకాల అంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి